श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీ సాయిబాబా సత్సంగ రజతోత్సవ ఆహ్వానము. సాయి పదాన వేసిన ప్రతి అడుగును తరచి చూసుకొని, సాయి ఎరుకను మరపించిన సందర్భాలను అవలోకించుకొని, జీవితాలను సాయి పదానికి పునరంకితం చేసుకునే తరుణం ఈ రజతోత్సవం. సాయి సన్నిధిన సాయి భక్తుల కూడిక ఇది. సాయి మరియు గురుదేవుల అనుగ్రహం వర్షించే వేడుక ఇది. శ్రీ సాయికి మరింత చేరువ కావాలనే ఆర్తితో సాయి పదానికి ఆద్యులుగా విశ్వజనీనమైన సద్గురు సాయి తత్వాన్ని జనబాహుళ్యానికి అందించిన పూజ్య గురుదేవులు శ్రీ శరత్ బాబూజీ రగిలించిన స్ఫూర్తితో సాయి ఊసే సాయి ధ్యాసే లేదులే ఇక వేరే బాట అంటూ సాయిబాబా సత్సంగ కేంద్రం రజతోత్సవ వేడుకకు సిద్ధమయ్యింది. సాయి తత్వామృతంలో తన్మయం కావాలన్న తలంపుతో విచ్చేసిన సాయి భక్తులందరిపైనా అవ్యాజమైన సాయి కృప వర్షించాలి అని ఆకాంక్షిస్తూ స్వాగతాంజలి సమర్పిస్తున్నాం. పూజ్య శ్రీ సాయినాథుని శ్రీ శరత్ బాబూజీ పిన్న వయస్సులోనే అద్భుతమైన ఆధ్యాత్మిక పరిణితిని, జ్ఞాన సంపత్తిని, పరిపూర్ణత్వాన్ని పొందారు. శ్రీ షిరిడీ సాయి భగవానుని అనన్యంగా ఆరాధించి తాను తరించి భక్తులను అనుయాయులను తరింపజేసిన మహనీయులు శ్రీ బాబూజీ. సాయిబాబా అనన్య చింతన, సాయి తత్వ సాగర మథనం చేసి రత్నాలను వెలికితీయడం వీరి నిత్యక్రీడ. సాధనలో అలుపెరుగని సాధకుడు. సాయి తత్వాన్ని బాబా చెప్పిన లౌకిక పారలౌకిక నీతులను గురుబంధువులకు వివక్ష లేకుండా అందించిన వితరణశీలి. ఆధ్యాత్మిక సాధన చేసిన యోగులు, సద్గురువులు, సాధకులు, పరమాత్ముల జీవితాలే అన్ని ధర్మ గ్రంథాలకు మూలం అని చెప్పిన పరమ బోధకులు శ్రీ బాబూజీ. తమకు లభించిన సాయి ప్రేమానుగ్రహాన్ని అందరికీ పంచాలి అన్నదే వీరి ఆకాంక్ష. జగమంతా సాయి కృపకు పాత్రమే అని వీరి నమ్మకం. అది అక్టోబర్ 7వ తేదీ 1954వ సంవత్సరం విజయదశమి పర్వదినాన షిరిడీలో శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. బాబా సమాధి దగ్గర నాటి వరకు ఉన్న చిత్రపటం స్థానంలో అందాలొలికే బాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అదే రోజున శ్రీ సాయినాథుని దివ్య చైతన్యాంశ పొడమికి వచ్చింది. భగవల్లీలకు వేదికగా చెన్నైలోని మైలాపూర్ ధన్యమైంది. దైవాంశ సంభూతులుగా పూజ్య శ్రీ బాబూజీ జన్మించారు. వీరి జననం యాదృచ్ఛిక సంఘటన కాదని, శ్రీ సాయితో వారికున్న దివ్య బంధానికి నిదర్శనమని శ్రీ బాబూజీ జీవితయానం స్పష్టం చేస్తుంది. సాయి శరణాగతిలో జీవించిన వారి జీవితం సాయి మలచిన ఓ దివ్య కావ్యం. బాబూజీ తల్లిదండ్రులు నెల్లూరు వాస్తవ్యులు కావడంతో వారి బాల్యమంతా నెల్లూరు, దాని పరిసర ప్రాంతాల్లో గడిచింది. వారికి 3 ఏళ్ల వయసులో పుణ్యక్షేత్రమైన తిరుమలలో మూల విరాట్ సన్నిధిలో జటాజూటంతో ఉన్న యోగి ఒకరు వారికి దివ్య దర్శనమిచ్చి ఆశీర్వదించారు. ఆ దర్శనం వారి జీవితంలో ఒక మేలి మలుపు అని ఆ తరువాత రోజుల్లో కాని తెలియరాలేదు. తెలిసి తెలియని వయస్సులో నాయనమ్మగారి ఇంట్లో ప్రప్రథమంగా సాయిబాబా చిత్రపటాన్ని చూశారు.
అనేక దేవతామూర్తుల మధ్య ఉన్న ఆ సాయిబాబా సుపరిచితుడైన అపరిచితుడుగా ఆయనను నిరంతరం ఆలోచింపచేస్తుండేవారు. లీలామానుష విగ్రహుడు అయిన ఆ సాయి వీరి మానసాన్ని నిరంతరం ఆలోచనామయం చేసి ఉంచారు. ఆ తపన తపస్సుగా మారింది. తనలోని ఆర్తిని తీర్చుకునే క్రమంలో ఎన్నో ఏళ్లపాటు వీరి అన్వేషణ సాగింది. శ్రీ బాబూజీ డిగ్రీ చదువుతున్న రోజుల్లో సాయిబాబాకి అకుంఠిత భక్తుడైన మాస్టర్ ఎక్కిరాల భరద్వాజగారు వీరికి పరిచయం అయ్యారు. దాదాపు 14 సంవత్సరాల వీరి సహచర్య మహోన్నత సాయి యానంలో సాగింది. సాయి తత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈ ప్రపంచంలో వెల్లివిరిసిన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలను, సకల శాస్త్రాలను, వేదాంగాలను, అష్టాదశ పురాణాలను, మరెన్నిటినో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిపై సాధికారతను సముపార్జించారు. పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారి తర్వాత శ్రీ బాబూజీకి ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగించినవారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అందుచే వారు తరచుగా తిరువణ్ణామలైలోని అరుణాచలం వెళ్లి అక్కడే ఉండి దేహ అవసరాలను కూడా మరచి సాధన చేసుకుంటూ రమణ మహర్షి జీవితం, బోధనలపై కూలంకషంగా అధ్యయనం చేసి మానవ జీవితంలో కూడా ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు అని గ్రహించారు. ఈ తీవ్ర సాధనలో వారికి అనంత సిద్ధులు ప్రాప్తించాయి. ఆ సిద్ధులు ఆధ్యాత్మిక పురోగతికి ప్రతిబంధకం అని, సాయి పట్ల ఉన్న ప్రేమ తప్ప మరేదీ జీవిత సాఫల్యాన్ని ప్రసాదించదు అని భావించి సాయికి నివేదించుకొని లక్ష్యశుద్ధితో వాటినన్నింటినీ తృణప్రాయంగా త్యజించి సాయి తత్వాన్వేషణలో సాగారు. 1974లో తిరువణ్ణామలైకు 22 మైళ్ల దూరంలో ఉన్న పూండి గ్రామంలో పూర్ణావధూత శ్రీ పూండి స్వామి దివ్య సన్నిధిలో శ్రీ బాబూజీ చేసిన కఠోర సాధన శ్రీ సాయి అనుగ్రహ విశేషంగా ఫలప్రదమయ్యింది. ఈ సమయమే వారి జీవితంలో ఆధ్యాత్మిక పరివర్తన పూర్తిగా కలిగిన సమయం. ఆయన ఆర్తికి సమాధానం లభించిన సమయం. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన సమయం. తర్వాత కూడా బాబూజీ వీలైనప్పుడల్లా పూండి స్వామిని దర్శించి వచ్చేవారు. స్వామి బాబూజీకి జపమాలను బహూకరించారు. 1972-74 మధ్య శ్రీ బాబూజీ ఎందరో యోగులను, స్వాములను, కారణజన్ములను దర్శించారు. వారిలో చీరాల అవధూత స్వామి, జిల్లలమూడి అమ్మ, గొల్లెగమూడి వెంకయ్య స్వామి, చివటం అమ్మ, రంగన్న బాబుగారు వంటివారు ఉన్నారు. పూండి స్వామిని దర్శించి వస్తూ భూమి మీద నడయాడే భగవంతునిగా కీర్తింపబడిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించి వారి ఆశీస్సులను పొందారు. శ్రీ బాబూజీ ప్రప్రథమంగా 1977లో షిరిడీ వెళ్లి శ్రీ సాయిబాబా సమాధిని దర్శించారు. అటుపిమ్మట ఉత్తర భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు. వాటిలో పండరపూర్, గాన్గాపూర్, తాజుద్దీన్, మహమ్మద్ బబ్రుద్దీన్ దర్గా, పరదసింగలోని అనసూయమాత, అలహాబాద్ కుంభమేళాలకు వెళ్లారు. 1981లో విద్యానగర్లో సాయిబాబా మందిరం ఏర్పాటైంది. దత్తాత్రేయ, సద్గురు దర్శనం అనే 2 సంచికలకు బాబూజీ సంపాదకులుగా ఉన్నారు. అది మే 27వ తేదీ 1982వ సంవత్సరం గురువారం. సంసార బంధం కంటే సద్గురువుతో అనుబంధం ఆధ్యాత్మిక మార్గం, జీవన్ముక్తికి సోపానం అని నమ్మిన బాబూజీ వివాహానికి సుముఖంగా లేరు. అయితే గురుదేవులు ఎక్కిరాల భరద్వాజగారు చెప్పడంతో సాయి భక్తురాలు, మాస్టారికి స్వయానా మరదలు అయిన అనసూయమ్మగారిని వివాహం చేసుకున్నారు. ఆమె విద్యా వినయ సంపన్నురాలు. ఆత్మ సౌందర్యం, అణకువ ఆమెకి పెట్టని ఆభరణాలు. బాబూజీ మనసెరికి అడుగులో అడుగు కలిపి నడిచిన అర్ధాంగి. భరద్వాజగారే వివాహానికి కన్యాదాత కావడం గురుశిష్యుల రుణానుబంధానికి దైవికమైన ఆశీస్సు. ఈ సాయి పథగాములకు అక్టోబర్ 8వ తేదీ 1987లో పాప జన్మించింది. సమాజ పురోభివృద్ధికి విద్య అత్యంత ఆవశ్యకమైనదిగా భావించి 1983లో సాయిబాబా సెంట్రల్ స్కూల్ను ఒంగోలులో స్థాపించి స్వీయ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు, విలువలే పునాదిగా
విద్యారంగంలో నూతన బోధనా పద్ధతులను ప్రవేశపెట్టారు. 1988లో సాయిపథం మాసపత్రికను స్థాపించి సాయి లీలా ప్రబోధమే ఆధారంగా ఆధ్యాత్మికత పేరున చెలామణి అవుతున్న సంకుచిత భావాలను, మూఢత్వాన్ని రూపుమాపారు. అంతవరకు వెలుగుచూడని సాయి లీలలను, అలభ్యంగా ఉన్న సాయి సాహిత్యాన్ని, అరుదైన సాయిబాబా ఒరిజినల్ ఫోటోని సాయిపథం ద్వారా సాయి భక్త ప్రపంచానికి అందించారు. వారి రచనా శైలి ఎంతో రమణీయంగా, ప్రత్యేకంగా ఉండి పండిత పామర భేదం లేక సర్వులను రంజింపచేస్తుంది. 1988వ సంవత్సరంలో బాబూజీ షిరిడీలో నివాసానికి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. 1989 ఏప్రిల్ 12వ తేదీన శ్రీ బాబూజీ ఆత్మబంధువు సద్గురు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు పరమపదాన్ని అలంకరించారు. బాబూజీ వారి పార్థివ దేహాన్ని కడసారి దర్శించుకొని నమస్కరించి వారి నుదిటిపై ఊదీని నిలువుగా రాశారు. గురువుగారిపై తనకున్న ప్రేమకి గుర్తుగా శ్రీ బాబూజీ జీవితాంతం తాను కూడా నుదుటిపై ఊదీని నిలువుగానే పెట్టుకునేవారు. 1995 జనవరి 11వ తేదీన సాయి పథానికి షిరిడీలో శంకుస్థాపన జరిగింది. శ్రీ బాబూజీ సద్గురువైన సాయిబాబా తనకు ప్రసాదించిన దైవిక చైతన్యాన్ని నలుదిశల వ్యాపింపచేస్తూ అసంఖ్యాకమైన భక్తకోటికి భవసాగరంలోని ఆటుపోట్లను తట్టుకునే లౌకిక, పారలౌకిక జ్ఞానాన్ని తమ సత్సంగం ద్వారా కరతలామలకం చేశారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనే విధంగా సాయితత్వాన్ని నిశ్చలంగా పాటిస్తే జీవన్ముక్తికి సోపానమదేనని భావించి భక్తులకు చెప్పేవారు. బాబాకి దగ్గరికి కావాలంటే బాబాకి ఏమి ఇష్టం, ఎలా ఉండాలని బాబా అనుకుంటున్నారు మనకు అలా ఉండటం, ఆయనకి వీలైనంత వరకు ఆయన కనిపించడం. ఆయన మనల్ని ఎక్కడ ఉంటే చూడలేడని కాదు, కానీ ఆయన మన కంటి దృష్టిలో ఎప్పుడూ ఉంటాడు, కానీ మనకు తెలియాలి అది. అందుకని బాబా దర్శనం చేసుకోవటం, మనకు అవకాశం ఉన్న సత్సంగము, రోజు బాబా ఫోటో దగ్గర కూర్చోటం. మన దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా మనల్ని ఇలా కాపాడుతూ మనకింత ఇస్తూ ఇటువంటి లైఫ్ని ఇస్తూ, లైఫ్ అని అంటే ఊరికే ఒక డబ్బులు లేదా ఒక కారు, ఒక బంగ్లానే కాదు, వీటన్నిటినీ అనుభవించేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. అది లేదని అనుకో, ఎన్నుంటే ఏం ఉపయోగం? నీకు పెరిగే కొద్దీ నీకు అనుభవం తగ్గిపోతుంది. డబ్బులు ఇవి పెరిగే కొద్దీ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లేదనుకో, దానికి టెన్షన్, దానికి బాధే. అలా కాకుండా మాకేంటి బాబా ఉన్నారు అనుకున్నాడు, ఎంజాయ్ చేస్తాడు. బాబా ఉన్నాడు మనం చూసుకోలేము. ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది మనకి ఇస్తూ మనం ఇలా చూసుకునేటువంటి ఆయనతో మినిమం ఒక 5 నిమిషాలన్నా ఆయన దగ్గర కూర్చుందాం అని రోజు ఆ భావంతో కింద బాబా ఫోటో ముందు 10 నిమిషాల పాటు కూర్చొని ఆయన చూస్తూ చాలు. మనకు అవకాశం వచ్చింది, మనల్ని ప్రేమిస్తూ మనల్ని ప్రేమించేటువంటి ఆయన గురించి కాసేపు మాట్లాడుకుందాం. దాని సత్సంగం ఉన్నాం పేరు పెట్టాం దానికి. అంతే, ఏం చేయక్కర్లే. మనం చేస్తే బాబాకి నమ్మకం మీరే దగ్గర అవుతారు. శ్రీ బాబూజీ సత్సంగం స్పృశించని అంశాలు, కోణాలు లేవు. ప్రశ్నలు అడిగేందుకు ఎలాంటి పరిధులు, పరిమితులు ఉండేవి కావు. భక్తులు అడిగే వ్యక్తిగత ప్రశ్నలకు, ఆధ్యాత్మిక ప్రశ్నలకు శ్రీ బాబూజీ మనకు తెలిసిన చిన్న చిన్న ఉదాహరణలతో మనందరికీ అర్థమయ్యే సులభ రీతిలో సమాధానపరిచేవారు. అడిగిన వ్యక్తి అవసరం, అవగాహన, ఆర్తి, ఆలోచన సరళి, నేపథ్యాన్ని అనుసరించి వారి సమాధానం ఉండేది. మనకు తెలిసిన విషయాలను కూడా సరికొత్త కోణంలో దర్శింపచేస్తూ వారు చెప్పే సమాధానం వినగానే అప్పటి వరకు మనకు అర్థం కాని విషయాలు ఒక్కసారిగా అవగతమయ్యేవి.
అత్యున్నత స్థాయిలో ఉన్న ఆ మహనీయుడు సత్సంగానికి భక్తులతో కూర్చున్నప్పుడు మనలో ఒకరై ఒక ఆత్మీయునిలా, ఒక స్నేహితునిలా సంభాషించేవారు. మేధా సంపత్తితో మేళవించిన హాస్య చతురత, అంతర్దృష్టి, చమత్కారంతో సందర్భోచితంగా నవ్విస్తూ వారిచ్చే వివరణలు ఒకవైపు ఆనందసాగరంలో ఊలలాడిస్తూ మరోవైపు ఎంతో జ్ఞానదాయకంగా కూడా ఉండేవి. గురువే తల్లి, గురువే తండ్రి అని భావించి దైవంగా ఎంచి వారి పట్ల భక్తి ప్రపత్తులను ప్రకటించడం వీరి మార్గం. శుశ్రూషల్లో భావశుశ్రూష మార్గం వీరిది. గురువనే ఆకాశాన్ని చూడడానికి ఉపయోగపడే గవాక్షం నేను. నేనే గురువునూ కాను అని ఎంతో అణకువగా చెప్పేవారు. సద్గురువుకు నమస్కరించడం అంటే నేను అనే అహంకారాన్ని విడిచి ఆత్మసమర్పణ చేసుకోవడం అని చెప్పేవారు. భక్తుడిలో ఆత్మసమర్పణ, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గురువును ఆశ్రయించగల వినమ్రత ఉండాలని, సాయి తత్వానికి మూలం అదేనని సత్సంగాలలో శ్రీ బాబూజీ ప్రవచించారు. అది నవంబర్ 13వ తేదీ 2010వ సంవత్సరంలో ఈ సాయి పదగాముడు తన జీవితాన్ని సాయి చరణారవిందాలకు సమర్పించారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:51 దక్షిణ జర్మనీలోని మర్నోలో సాయిలో లీనమైనారు. ఈ ప్రపంచం ఒక ఆధ్యాత్మిక తేజోమూర్తిని కోల్పోయింది. సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోటా సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి, ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।